మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. మామిడి రైతులకు ఓ ముఖ్య విషయం. ఇప్పుడు మేము మీకు సమాచారం అందించే మామిడి ధరలు ఒక మాటలో చెప్పాలంటే దామల్చిరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లోనే వివిధ చోట్ల వివిధ రకాలుగా ఉండొచ్చు. అంటే ధర ఒకేలా ఉండదని అర్థం చేసుకోవాలి. మేము అన్నట్లు తోతాపూరి రకం ఒక చోట టన్ను 10,000 కొనుగోలు చేస్తూ ఉండొచ్చు, మరొక చోట 10-12,000 కూడా వారికి ఆ సరుకు నచ్చి కొనుగోలు చేస్తుండొచ్చు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకుని మీ లావాదేవీలు సక్రమంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. ఇక మామిడి ధరల్లోకి వెళ్దాం. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి 4 రకాల మామిడీలు దాదాపు టన్ను 50,000 రూపాయల మార్కును దాటినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. అందులో మొదటిది బేనిషా రకం అయితే సీజన్ ప్రారంభంలోనే 45,000, 50,000 టన్ను పలికి 50,000 రూపాయల మార్కు క్రాస్ చేసిందని వారు అంటున్నారు. ఇక చక్కెర గుత్తులు కాయలైతే అవి ఎక్కువగా రైతులు పండించకపోవడము మరియు అవి కేజీల్లో రూపంలోనే మామిడి మండలకు తరలించడంతో అవి కూడా ఈ ఏడాది టన్ను 50,000 మార్కును దాటినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక 3వ స్థానంలో ఇమాం పసంద్ కాయలు, ఇవి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి రైతులు ఎక్కువగా ఈ రకం కూడా పండించారని, ఇవి కూడా కేజీల్లోనే అంటే 500 కిలోలు 600 కిలోలు మాత్రమే ఇవి రైతులు కోతలు కోసి మడులు తరలిస్తుంటారని, అందువల్ల వీటికి మంచి ధరలు లభిస్తున్నాయని వారు అంటున్నారు. ఇది ఈ ఏడాది 50,000 టన్ను మార్కును దాటి 3వ స్థానంలో నిలిచినట్లు వారు పేర్కొన్నారు. ఇక 4వ స్థానం మల్గోబా రకం అయితే ఈ ఏడాది టాప్ టన్ను 50,000 మార్కును దాటినట్లు మామిడి మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక మామిడి ధరల విషయానికి వస్తే బేనేషా రకం ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు దామల్చిరు మామిడి మండీల్లో 25,000 మొదలు టన్ను 30,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు, అంటే మంచి పక్వానికి వచ్చినవి ఎగుమతి కోసం వారికి నచ్చిన కాయలు ఎంచుకొని కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక తోతాపూరి అంటే బెంగళూరు రకము రంగు బరువుండి పక్వానికి వచ్చిన కాయలు దామల్చిరు పరిసర ప్రాంతాలని మామిడి మండీల్లో టన్ను 10,000 మొదలుకొని 12,000, 13,000, 14,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ధరలు అన్ని మండీల్లో ఒకేలా ఉండవని రైతులు గమనించాలని వారు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తాము నచ్చిన సరుకుని తమకు నచ్చిన ధరలో కొనుగోలు చేస్తుంటారని, ఈ ధరలు అన్ని మామిడి పంటలు అన్ని తోతాపూరి రకాలకు ఉండదని ఈ విషయాన్ని రైతులు గమనించాలని మండీల నిర్వాహకులు కోరుతున్నారు. ఇక మల్లికా విషయానికి వస్తే టన్ను 25,000 నుండి ప్రారంభమై 30,000 వరకు కొనసాగుతున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. పుల్లూరు రకం జ్యూసుకైతే 15,000 నుండి ప్రారంభమై టన్ను 20,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. పుల్లూరు కాయలు ఎగుమతి కోసం 20,000 నుండి ప్రారంభమయ్యి 22,000-23,000 వరకు కొనసాగుతున్నట్లు దామల్చిరు పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా తోతాపూరి మరియు బేనిషా రకం కాయలు మాత్రమే దామల్చిరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీలకు అధిక శాతం పంట దిగుబడులు వస్తున్నాయని రైతులు ఒక ముఖ్య విషయం గమనించి దాదాపు 80% పైబడి పక్వానికి వచ్చిన రంగు బరువు ఉండే బేనిషా తోతాపూరి రకాల కాయలు మండీలు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ ధరల విషయంలో కూడా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా ఉంటాయని, అవన్నీ బాగా గమనించి తమకు నచ్చిన చోట తమ మామిడి పంటను అమ్ముకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.